హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ ప్రీవియస్ క్వశ్చన్, జనరల్ నాలెడ్జ్. ఫస్ట్ క్వశ్చన్, బ్రహ్మ సమాజం ఏ సంవత్సరంలో కేశవ చంద్రసేన్ నేతృత్వంలోని బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా మరియు దేవేంద్రనాథ్ ఠాగూర్ నేతృత్వంలోని ఆది బ్రహ్మ సమాజంగా విడిపోయింది? ఆప్షన్స్ 1861, 1860, 1864, 1866. ఆన్సర్ 1866. ఇక్కడ బ్రహ్మ సమాజాన్ని రాజారామ్మోహన్ రాయ్ గారు స్థాపించారు. అందులో కేశవ చంద్రసేన్ మరియు దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు కీలక పాత్ర వహించారు. ప్రీవియస్ బిట్ ఏంటంటే బ్రహ్మ సమాజ్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1828. ఎవరు అంటే రాజారామ్మోహన్ రాయ్. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారంటే అది ఎప్పుడు చీలిపోయింది బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా, అట్ ది సేమ్ టైం ఆది బ్రహ్మ సమాజంగా ఎప్పుడు విడిపోయింది అంటున్నారు? 1866లో. నెక్స్ట్ క్వశ్చన్, 2022 అక్టోబర్లో నల్లమల అటవీ శ్రేణి గుండా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఏ నదిపై ఐకానిక్ కేబుల్ స్టేడ్ కమ్ సస్పెన్షన్ వంతెనను నిర్మించింది? ఆప్షన్స్ తుంగభద్ర నది, గోదావరి నది, వంశధార నది, కృష్ణానది. ఆన్సర్ కృష్ణానది. ఇక్కడ మనకి ఏమడుగుతున్నారంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను కలుపుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నదిపై ఐకానిక్ కేబుల్ స్టేడ్ కమ్ సస్పెన్షన్ వంతెనను నిర్మించింది. ఆ నది ఏంటి అడుగుతున్నారు? ఆన్సర్ కృష్ణానది. నెక్స్ట్ క్వశ్చన్, 2022లో భారతదేశంలో టీని ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రాలలో క్రింది వాటిలో ఏ రాష్ట్రం చేర్చబడలేదు? ఆప్షన్స్ తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పంజాబ్. ఆన్సర్ పంజాబ్. ఇక్కడ టీని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ అస్సాం ఉంది, సెకండ్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ ఉంది, థర్డ్ ప్లేస్లో తమిళనాడు ఉంది. పంజాబ్ అనేది టీకి సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత కిసాన్ సభ మరియు బీహార్ ప్రావిన్షియల్ కిసాన్ వరుసగా ఏ సంవత్సరాల్లో స్థాపించబడ్డాయి? ఆప్షన్స్ 1932 మరియు 1924, 1936 మరియు 1929, 1934 మరియు 1932, 1921 మరియు 1927. ఆన్సర్ 1936 మరియు 1929. ఇక్కడ అఖిల భారత కిసాన్ సభ 1936లో, బీహార్ ప్రావిన్షియల్ కిసాన్ ఎప్పుడు 1929లో స్థాపించబడ్డాయి. వీటిలో ప్రముఖ పాత్ర వహించింది స్వామి సహజానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ క్రీడలు 2022లో 100 మీటర్ల హర్డిల్స్లో రెండోసారి లీగల్ సబ్-13లో చేరి స్వర్ణం సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్స్ ద్యుతి చంద్, జయంతి బెహ్రా, అనసూయాబాయి, జ్యోతి ఎర్రాజీ. ఆన్సర్ జ్యోతి ఎర్రాజీ. ఈమె 100 మీటర్స్ హర్డిల్స్లో ఫస్ట్ మహిళ, స్వర్ణం సాధించిన ఫస్ట్ మహిళ. ఈమె మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని రాజ్యాంగ సవరణ చట్టం 31వ సవరణ చట్టం 1973 లోక్సభ స్థానాల సంఖ్య నుండి 545కి పెంచింది. ఆప్షన్స్ 525, 510, 537, 498. ఆన్సర్ 525. క్వశ్చన్ ఏమంటున్నారంటే 1973లో లోక్సభ స్థానాలు ఎంత నుంచి ఎంతకు పెంచారు? అంటే 525 to 545కి పెంచారు. ఏ రాజ్యాంగ సవరణ చేశారు దానికోసం అంటే 31వ రాజ్యాంగ సవరణ. ఎప్పుడు? 1973లో. నెక్స్ట్ క్వశ్చన్, శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయం స్వామి అయ్యప్పకు అంకితం చేయబడింది. ఇది ఏ రాష్ట్రంలోని అన్ని శాస్త్ర దేవాలయాల్లో అత్యంత ప్రసిద్ధమైన మరియు ప్రముఖమైనది? ఆప్షన్స్ తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక. ఆన్సర్ కేరళ. ఇక్కడ మనకి అందరికీ తెలిసిందే శబరిమల టెంపుల్ అయ్యప్ప స్వామి ఏ స్టేట్లో ఉంటుంది అంటే కేరళలో. నెక్స్ట్ క్వశ్చన్, రంపా తిరుగుబాటు ప్రారంభమైన సరైన సంవత్సరం మరియు దాని నాయకుడి పేరు వరుసగా ఉండే ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఆప్షన్స్ 1922 అల్లూరి సీతారామరాజు, 1922 సి రాజగోపాలాచారి, 1925 సి రాజగోపాలాచారి, 1925 అల్లూరి సీతారామరాజు. ఆన్సర్ 1922 అల్లూరి సీతారామరాజు. ఇక్కడ
మనకి అల్లూరి సీతారామరాజు రంపా తిరుగుబాటు అని తెలుసు, బట్ ఇక్కడ సి రాజగోపాలాచారి ఇచ్చారు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ హాల్లో. ఇక్కడ ఇయర్ మాత్రం 1922. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణానది నీటి వినియోగంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతుంది. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అంతర్రాష్ట్ర జల వివాదాల న్యాయ నిర్ణయాన్ని అందిస్తుంది? ఆప్షన్స్: ఆర్టికల్ 300, ఆర్టికల్ 262, ఆర్టికల్ 241, ఆర్టికల్ 280. ఆన్సర్ ఆర్టికల్ 262. ఇక్కడ అంతర్రాష్ట్ర జల వివాదాల న్యాయ నిర్ణయం, అంతర్రాష్ట్ర జల వివాదాలకు ఆర్టికల్ 262. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఏ స్టేట్కైనా ఇది ఆర్టికల్ 262. నెక్స్ట్ క్వశ్చన్. కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క్రింది ఏ జిల్లాలో నెలకొని ఉంది? ఆప్షన్స్: నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కడప. ఆన్సర్ తూర్పుగోదావరి. కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉందంటే తూర్పుగోదావరి డిస్టిక్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2022లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్ని కొత్త జిల్లాలను వర్చువల్గా ప్రారంభించారు? ఆప్షన్స్: 10, 11, 12, 13. ఆన్సర్ 13 డిస్టిక్స్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో భారతీయ రాష్ట్రం మరియు దాని సంబంధిత జానపద నృత్యంకి సంబంధించి సరైన కలయిక ఏది? ఆప్షన్స్: డొల్లు కునిత హిమాచల్ ప్రదేశ్, కచ్చిగోడి నృత్యం బీహార్, లావణి నృత్యం తమిళనాడు, బిహు నృత్యం అస్సాం. ఆన్సర్ బిహు డ్యాన్స్ అస్సాం. ఇక్కడ డొల్లు కునిత అనేది హిమాచల్ ప్రదేశ్ ఇచ్చారు, కాదు, కర్ణాటక స్టేట్లో ఫేమస్ ఇది. కచ్చిగోడి నృత్యం రాజస్థాన్లో, లావణి నృత్యం మహారాష్ట్రలో ఫేమస్. నెక్స్ట్ క్వశ్చన్. అక్టోబర్ 2022లో బెంగళూరుకు చెందిన పబ్లిక్ అఫైర్స్ సెంటర్ PAC విడుదల చేసిన పబ్లిక్ అఫైర్ ఇండెక్స్ PAI పబ్లిక్ అఫైర్ ఇండెక్స్ 2022లో క్రింది వాటిలో ఏ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉత్తమ పాలన గల చిన్న రాష్ట్రంగా పేర్కొనబడ్డ రాష్ట్రం? ఆప్షన్స్: సిక్కిం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ. ఆన్సర్ సిక్కిం. ఇక్కడ పబ్లిక్ అఫైర్ ఇండెక్స్ దాంట్లో ఉత్తమ పాలన గల చిన్న రాష్ట్రం ఏదని అడుగుతున్నారు. ఆన్సర్ సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణానదికి ఉపనది అయినట్టి తుంగభద్ర నదిపై నిర్మించబడ్డ తుంగభద్ర ఆనకట్టను డాష్ అని కూడా పిలుస్తారు? ఆప్షన్స్: గోవిందసాగర్ ఆనకట్ట, పంపాసాగర్ ఆనకట్ట, నాగార్జున సాగర్ ఆనకట్ట, నందసమంద్ ఆనకట్ట. ఆన్సర్ పంపాసాగర్ ఆనకట్ట. ఇక్కడ ఏమంటున్నారు? తుంగభద్ర నదిపై నిర్మించబడ్డ ఆనకట్ట పేరు పంపాసాగర్ ఆనకట్ట. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో భారతీయ లోక్ కళా మండల్ ఏ రాష్ట్రంలో నెలకొని ఉంది? ఆప్షన్స్: పంజాబ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, మిజోరాం. ఆన్సర్ రాజస్థాన్. భారతీయ లోక్ కళా మండల్ ఏ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్లో ఉదయపూర్లో గలదు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం క్రింది వారిలో డాష్గా నియమించబడుటకు అర్హుడైన ఒక వ్యక్తిని రాష్ట్రపతి భారతదేశానికి అటార్నీ జనరల్గా నియమించవచ్చును? ఆప్షన్స్: భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యుడు, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆన్సర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. భారతదేశానికి అటార్నీ జనరల్గా నియమించాలంటే రాష్ట్రపతి నియమిస్తారు. నీకు ఉండే అర్హత ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలి. ఆర్టికల్ 76(1) ప్రకారం. ఆర్టికల్ 76(1). నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు భారతదేశ ఆరోగ్య రంగానికి మద్దతు ఇవ్వడం, మెరుగుపరచడం కోసం ఒక్కొక్కటి USDగా గల 2 కాంప్లిమెంటరీ రుణాలను ఆమోదించారు. ఆప్షన్స్: 700 మిలియన్, 800 మిలియన్లు, 900 మిలియన్స్, 500 మిలియన్స్. ఆన్సర్ 500 మిలియన్స్. ఇక్కడ భారతదేశం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం 2 కాంప్లిమెంటరీ రుణాలను ఇచ్చారు. అవి ఎన్ని అంటే 500 మిలియన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.